హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం రాగి పిండితో టేస్టీ ఉప్మా రెసిపీని చూద్దాము. ఇదైతే మనం రెగ్యులర్గా చేసుకునే జారు ఉప్మా కదండి, పొడి ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, డిన్నర్గా చేసుకోవచ్చు, ఇంకా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు మధ్యాహ్నం లంచ్గా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఉప్మా కోసం ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ సాల్ట్ రాగి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రాగి పిండి కప్పుతో టైట్గా ప్యాక్ చేసి తీసుకోవాలి, పైన కాకుండా కొంచెం నిండుగా తీసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ రాగి పిండిని కలుపుకోవాలి. మనం బియ్యం పిండి పిట్టు, రాగి పిండి పిట్టు చేసినప్పుడు పిండి కలుపుకుంటాం చూడండి, ఆ విధంగా కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి అయితే బాగా తడవాలండి, బాగా తడవాలి కానీ ముద్దగా అవ్వకూడదు, బాగా తడవాలి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో ఉండలు లేకుండా బ్రేక్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. పిండి చూసారా, ఈ విధంగా తడిగా ఉండాలి. కొంచెం పిండి మనం చేత్తో నొక్కి చూస్తే ముద్దగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండిలో వాటర్ సరిపోలేదనుకోండి, సరిగ్గా ఉడకదు. అందుకని సరిపడా వాటర్ పోసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దీన్ని మనం ఆవిరి మీద ఉడికిస్తాము. మీ దగ్గర స్టీమ్ చేసే ప్లేట్ ఉంటే దాంట్లో అయినా వేసేసుకోవచ్చు. పిండిని పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులో సరిపడా నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకోండి. దాంట్లో ఈ ప్లేట్ పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మనం రెగ్యులర్ ఉప్మాకి ఎలా పోపు వేసుకుంటామో దీనికి కూడా అంతే వేసేసుకోవడమే. ఇవి వేగిన తర్వాత నేను కొన్ని జీడిపప్పు ఇంకా వేయించిన పల్లీలు కూడా వేస్తున్నాను. ఇవి వేయించిన పల్లీలు కాబట్టి నేను చివర్లో వేస్తున్నానండి. అదే పచ్చి పల్లీలు అయితే ఆయిల్లో ముందు పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత మిగతా పోపు గింజలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలో కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతాయి. ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మనం రాగి పిండిలో కూడా సాల్ట్ వేసాము, దానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మనం మరొక పక్కన రాగి పిండి పెట్టాం కదా, అది కూడా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో. చేత్తో నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి, అలా ఉంది అంటే ఉడికినట్లే. రాగిపిండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నిదానంగా తీసుకుని ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి వేసేసుకోవాలి. ఈ పోపులో రాగిపిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రాగిపిండికి చక్కగా పట్టుకుంటాయి. చివరిగా 1 గుప్పెడు పచ్చి కొబ్బరి తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. నిమ్మరసం అయితే తప్పకుండా వేసుకోవాలండి, టేస్ట్ కోసం మాత్రమే కాదు. రాగి పిండిలో ఉండే ఐరన్ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలంటే విటమిన్ సి ఉండాలి, అందుకని ఖచ్చితంగా అయితే నిమ్మరసం వేసుకోండి. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రమే కదండి, చాలా హెల్దీ కూడా. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు, ఏ వయసు వాళ్ళైనా కానీ హ్యాపీగా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత హెల్దీ ఉప్మా రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.